లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా మ్యాజిక్ అండి. కృపా నిన్న కాసిన ఎండకి రాత్రి కురిసిన వానకి మన పెరట్లో ఉన్న బంకమట్లు కోడిగుడ్లు మెలిసినాయి. చూడండి, మొలకలైతే వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై అయితే చేసేద్దాము. వీటిని ఏ విధంగా ఫ్రై చేస్తాననేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నేను చేయబోయే వంట చాలా పాతకాలం నాటి వంట అండి. దీనికి ముందుగా ఈ బంకమట్టితో కలిపేద్దాం. కోడిగుడ్లని బంకమట్టితో ఇలాగ కలిపి అయితే పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు వీటిని కాల్చడానికి పొయ్యి అయితే రెడీ చేసుకుంటా. ఫ్రెండ్స్, మంట అయితే మండి చేసాము. ఇప్పుడు గుడ్లు కాలవడానికి మెస్ అయితే పెట్టేస్తున్నా. లడ్డు కృపా కొరకుతావా? ఒకటే నా కోసం ఒకటి కొరుకు చాలు. నువ్వే చేయాలి, ఆ బాధ్యత నీకే అప్పగించింది. అబ్బోయ్ కాలిపోతుంది. అయ్యా, యా కృప వంట చేస్తే నార్మల్గా చేస్తుంది, నేను వంట చేస్తే ఇలాగా కొత్తగా ఉంటుంది అనమాట. లేదు. అరే కూలిపోతుంది. అది లెక్క. కోడిగుడ్లని మట్టిలో కలిపి కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అవి బాంబు వేలినట్టు వేలుతాయి, ఢమా అని వేలుతాయి అనమాట. అందుకని నేను కూడా మెస్ మీద నుంచి తీసేసి బొగ్గులలో వేసి లాస్ట్ ఫైనల్గా వీటి మీద ఇట్లా కంపేసి మంట అయితే పెట్టేస్తాను. ఇంకా మంట అయిను ఆ సెగతోనే అవి ఉడకాలన్నమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసిందండి. అవి ఉడికేయాలి లేవనేది తెలియట్లేదు, మట్టిలో ఉన్నాయి కాబట్టి. ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు వాటిని ఉడకేసుకొని చేయొచ్చు కదా కర్రీ ఇలాగ, ఎందుకని. ఇది ఏంటంటే అప్పుడు పెద్దవాళ్ళు పొలాలకి బర్రెలు గొర్రెలు ఇలా తోలికెళ్ళినప్పుడు బాతుగుడ్లు దొరికినప్పుడు ఆ బాతుగుడ్లని మట్టిలో కాల్చుకొని తినేదంట. చాలా రుచిగా ఉంటాయని నాకు కథలుగా చెప్పున్నారనమాట. సరేలే, వాళ్ళు మట్టిలో గుడ్డు కాల్చుకొని తింటేనే అంత రుచిగా ఉన్నాయా? అయితే నేను గుడ్డుని కాల్చి కూర చేస్తాననే లెక్కతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నామండి. ఇది ఎంత రుచిగా ఉంటుందో చూద్దాం.
కింద పెట్టుకో, కింద పెట్టుకో. బాగా కాలింది, అందుకే ఎర్రగా వచ్చేసింది. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉడికిందో గుడ్డు. కొంచెం వెరైటీగా ఉంది కానీ టేస్ట్ మాత్రం గుమగుమ అంట వస్తుంది సువాసన. ఈరోజు అదరగొట్టేసాం. బాగా వచ్చినాయా? ఇలా చేసుకొని తినేదంట. ఎంతగా ఉంది టేస్ట్, భలే రబ్బర్ లాగా తయారయ్యింది. తీసి అలా ఎక్కువ ఉడకబెడితే అది గట్టిగా అయిపోతాయి. రబ్బర్ లాగా ఉంది. ఎట్లుందయ్యా? సరిగ్గా ఉంది. చూడు అటు ఉడికింది పచ్చజొన్న. పచ్చజొన్న బాగా ఉడికింది, తెల్లగా ఉంటుంది కదా, ఇది మాత్రం రబ్బర్ లాగా తయారైంది. కచ్చికి కచ్చికి కచ్చిగా ఉంటుంది, రబ్బర్ కొరికినట్టు ఉంది. ఆమ్లెట్ ఈ గుడ్ల పైన ఉన్న మట్టిని అంతా నీట్ గా తీసేసామండి. ఇప్పుడు ఒకసారి వాటర్ వేసి కడిగేద్దాము. ఒకవేళ ఏదైనా మట్టి ఉన్నట్టయితే నీట్ గా పోద్ది. వావ్, 6 గుడ్లు కాస్త 4 గుడ్లు అయినాయి. 2 గుడ్లే తినేసామండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందనమాట. కాలిస్తే వలస్తా ఉంటే ఆ స్మెల్కే తట్టుకలాగా తినేసాం. చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. లైట్ బుడ్డినట్టుంది. పొయ్యి అయితే మండిపోయిందండి. ఇప్పుడైతే బాండ్లు అయితే పెట్టేస్తున్నా. మట్టి పాత్ర అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడైతే నూనె అయితే పోసేస్తున్నా. జీలకర్ర వేసేస్తున్నా. నీట్గా కడిగి తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసేస్తున్నా. ఈరోజు వంట అద్భుతం. ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది. ఆనియన్ అయితే గోల్డ్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడైతే ముందుగా కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసేస్తున్నా. ఉల్లిపాయలు టమోటా 2 కలిసేలాగా కలిపేసుకుంటున్నా. యా, టమోటా ఎర్రగడ్డ మెత్తగా బాగా ఉడికిపోయినాయి. ఆ 2 జత బాగా బలంగా ఉండేదానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు సన్న మంట మీద ఇలాగే ఉడకబెట్టుకుంటాను. ఇప్పుడైతే ముందుగా ఈ కాల్చి పెట్టిన కోడిగుడ్లని సన్న ముక్కలుగా కట్ చేసుకుంటా. చేస్తున్నావా?
డిఫరెంట్ గా ఉన్నాయి కోడిగుడ్ల కాల్చి. యా, మీ ఆయన వంట చేస్తే వంటే డిఫరెన్స్, కోడిగుడ్లే ఉంది ఇంకా. బాగా ఉడికింది కృప, స్మెల్ ఎదిరిపోతుందా. మట్టిలో కాల్చి ఉడకేసిన కోడిగుడ్లను అయితే కట్ చేసి ఇప్పుడైతే ఇందులో అయితే వేసేస్తున్నానండి. పసుపు కొంచెం, తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, తర్వాత చికెన్ పొడి, ఒక చుక్క నీళ్ళైతే వేసేద్దాం. ఇంకొక చుక్క. ఓకే, ఇప్పుడు కల్లుప్పు అయితే వేస్తా. కృప వేస్తుందట లాస్ట్లో ఎంత. మసాలాలు ఉప్పు మొత్తం అయితే వేసేసానండి, నీళ్ళు కూడా పోసేసాను కూరకు సరిపడా. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈ కర్రీ వేసుకొని తినడానికి ఒక మంచి చపాతీలు అయితే చేసుకుందాం. యా, చపాతీలోకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దించి పక్కన పెట్టేసుకుంటున్నా. చపాతీ ఇప్పుడైతే నేను చేసిన వంట ఎలా ఉందనేది చూద్దామండి, టేస్ట్ అనేది. వావ్, సూపర్గా ఉంది కృప. మామూలుగా లేదు, ఆ స్మెల్ మాత్రం నిద్ర కొట్టేసింది బాగా. కొత్తిమీర ఒకటి తక్కువైంది ఇంట్లో. అవును, కొత్తిమీర కావాలంటే ఇప్పుడు ఏడపోతాం. మత్తు ఎక్కుతుంది. పర్ఫెక్ట్, అద్భుతం, చాలా బాగుందండి. అదిరిపోయింది కృప, చాలా. నేను చేశాను కదా, బాగా టేస్ట్ బాగుంటేనే కదా. చూడు, ఆ మధ్యలో గుడ్డు పెట్టుకొని అద్భుతం, పర్ఫెక్ట్. అనుకోలేదు ఎంత రుచిగా ఉంటుందని. గుడ్డు మరి ఆ కోడిగుడ్డు కాలింది కదా, సూపర్గా ఉంది. ఇది ఒక అద్భుతం.
ఏమైనా మగవాళ్ళు వంట చేస్తే ఆ రుచే వేరబ్బా. కృప ఎన్నోసార్లు వంటలు చేసింది కానీ ఇంత రుచి కృప ఎప్పుడు తీసుకురాదా. అబ్బా. ఉమ్. అదిరిపోయింది. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. పెళ్ళైన కొత్తల్లో కృపకి వంట రానప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి వంటలు చేసి పెట్టేవాడినండి. మీరు కూడా మీ వైఫ్కి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాగ వంట చేసి పెట్టుంటే కామెంట్ చేసేయండి. ఇది మాత్రం కేక భలే ఉంది. కాకుంటే నేనే తింటున్నా, అదే కదా. దా తిందురా. తింటా తింటా. రా, లేకుంటే నన్ను వేసుకుంటారు కామెంట్లో. నువ్వు రా. మన తింటలేదంటే. నువ్వు రా. హాయ్ అండి. మా ఆయన చేసిన వంట మా ఆయన తిని బాగుందని చెప్పాడు. నేను కూడా చూస్తాను ఎలా ఉందో. అయినా మా ఆయన ఎలా చేసాడు చూస్తాను. టేస్ట్ సూపర్గా ఉంది కృప. చేసేటప్పుడే అర్థమైంది చాలా బాగొస్తుంది, బాగుంటుందని. ఇంకా టేస్ట్ చూడాల్సిన అక్కర కూడా లేదు. అయినా తినాలి కాబట్టి తింటున్నా.